మరో మార్గం లేక దేవతలను సహాయానికి పిలిచావా? వారిని నేను పిలవలేదు, వారే వచ్చారు ఈ మాతను అర్థించడానికి. నీకు బాగా తెలుసు, స్త్రీకి అన్నిటికన్నా గొప్ప బలహీనత తన సంతానం మీదుంటుంది. ఆ సంతాన వ్యామోహంలో వారు నన్ను బంధించారు. మేము మీ ప్రార్థనను అంగీకరిస్తున్నాము. అందరికీ శుభం కలుగుగాక. జగజ్జనని శ్రీ రాధారాణికి జై! జగజ్జనని శ్రీ రాధారాణికి జై! జగజ్జనని శ్రీ రాధారాణికి జై! జగజ్జనని శ్రీ రాధారాణికి జై! ఒక్క మాట. ఏమిటి? వెళ్ళడానికి ముందు నాకు 2 వాగ్దానాలు ఇవ్వాలి. ఏమిటో చెప్పు. మొదటిది స్వప్నంలో మాత్రమే కాదు, నేను ఈ ప్రపంచంలో ఉన్నంత వరకు నా మనోమందిరంలో ప్రతి క్షణం నువ్వు వసించాలి. రెండవది భూలోకాన్ని విడిచిపెట్టే లోపు మరొక్కసారి ప్రేమికురాలికి నీ పాదధూళిని ప్రసాదించాలి. వాగ్దానం చేస్తున్నాను. మరి నీవు నీ ప్రియునికో మాటిస్తావు కదూ? ఆజ్ఞ. నీవెప్పుడూ కన్నీరు పెట్టరాదు. మహా కఠినమైన ఆజ్ఞ. రాధా, నీ ఒక్క కన్నీటి బొట్టైనా నా కర్మ మార్గంలో ప్రతిబంధకమై నిలిచి ముందుకు వెళ్ళనీయకుండా అడ్డు రావచ్చు. అందుకే వాగ్దానం చెయ్యి. ఇక మీద నా అశ్రు బిందువులు బహిర్గతం కానివ్వను.
ఏయ్, ఇక్కడ ఒంటరిగా కూర్చుని ఏం చేస్తున్నావు? కృష్ణయ్య కోసం ఎదురు చూస్తున్నావా? చిదానా, ఎందుకు ఎదురు చూస్తున్నావు? నీకు అసలు విషయం తెలీదా? కృష్ణయ్య గోకులం విడిచి వెళ్తున్నాడట. ఏమే, ఇది అసలు మన లోకల్లోనే లేదే. కృష్ణయ్య వెళ్తున్నాడన్న మాట ఏం పట్టనట్టు అచేతుందే. మంచిదైపోలేదు కదా? రాధా, 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 నువ్వు వింటున్నావా? మేమేమంటున్నావో? అయితే నీకు విషయం తెలుసా? కృష్ణయ్య గోకులం విడిచి వెళ్తున్నాడని. ఇంకా నువ్వు మరిక్కడే ఉన్నావే? ఏం చేయను? వెళ్ళి ఎలాగైనా కృష్ణయ్యని అడ్డగించు. నేను అడ్డగిస్తే ఆగేలా ఉంటే అలాగే వెళ్ళేదాన్ని. కానీ అతడు ఆగడు లలిత. అతను నిన్ను కలిశాడా? ఇక్కడికి వచ్చాడా? ఏమన్నాడు? వెళ్ళడం తన కర్తవ్యమట. నువ్వు అడ్డగించలేదా? అడ్డగించాను. మరి వెళ్ళాడు. వెళ్ళాడా? నువ్వు వెళ్ళేచావా? రాధా, నువ్వు పిచ్చిదాని అవుతున్నావు. ఎవరైనా మనసిచ్చిన వాణ్ణి అలా వెళ్ళిస్తారా? లే, వెళ్దాం పదా. ఇప్పుడే వెళ్ళి నేను అతన్ని అడుగుతాను. ఇన్నాళ్ళు రాధ హృదయంలో ప్రేమజ్వాలను రగిలించి ఇలా వదిలేసి వెళుతున్నావే, ఇదేం న్యాయమని. కాదంటే అందరి ముందు మీ ఇద్దరి ప్రేమను బట్టబయలు చేస్తాను. ఏ విధంగా అతను నీతో ఎన్నో నాళ్లు ఏకాంతంలో గడుపుతూ మృదుమధురమైన పలుకులతో నీ మనసు దోచాడో చెప్తాను. మేము చూస్తాం నిన్నతను ఏ విధంగా వదిలి వెళ్ళగలడో. ఈనాడు ఊరి జనులందరి సమక్షంలో మీ ప్రేమను అతను అంగీకరించక తప్పదు. పద వెళదాం. లేదు, ఆ పని చేయలేను. ఎందుకు? ఈ జనులందరి సమక్షంలో నా ప్రేమను నేను అవమానపరచలేను. నా ప్రియతముణ్ణి అవమానపరచలేను. రాధా, నీ ప్రేమ వింతైనది. దీనివల్ల నువ్వు నష్టపోయినా అతన్ని ఏమీ అనడం లేదు. లలిత, ప్రేమ వ్యాధికి మందు కూడా ప్రేమే అవుతుంది, నిందించడం కాదు. వెళ్ళో, అతనికి వీడ్కోలివ్వు. నువ్వు ధన్యురాలివి రాధా. రాధా, నువ్వు రాలేకపోయినా మేము నిలదీసి అడుగుతాం. అతను సమాధానం చెప్పి తీరాల్సిందే. వెళదాం పదండి. ఏమైంది ప్రభు? వారంతా దారికి ఎందుకు? కృష్ణయ్యను మేము గోకులం నుంచి వెళ్ళనివ్వం. చెప్పండి ఎందుకు?
అక్రూర్ల వారు, తమరిలా మాట మాటకి ప్రశ్నిస్తూ ఉంటే మీ ప్రశ్నలకి సమాధానం ఇవ్వడానికి ఇక్కడ ఎవరూ సిద్ధంగా లేరు. చెప్పాంగా మేము కృష్ణయ్యని ఈ గోకులం నుంచి వెళ్ళనివ్వమని. ఇక మళ్ళీ ఇలాంటి ప్రశ్నలు వేయకండి. నేను చెప్పేది వినండి. మేం వెంటనే మధురకు చేరుకోవాలి. ఈ విధంగా అందరూ అడ్డుపడుతూ ఉంటే మాకు ఆలస్యం అవుతుంది. తమరంత త్వరగా వెళ్ళాలనుకుంటే కృష్ణయ్యను రథం నుంచి దించి తమరు మాత్రం ఇక్కడి నుంచి వెళ్ళండి. మాకే అభ్యంతరమూ లేదు. నేను తక్షణమే కృష్ణయ్యని ఇక్కడి నుంచి తీసుకెళ్లలేదంటే ఇప్పుడు గోకులానికి వచ్చిందే వ్యర్థమవుతుంది. గోకులం నుంచి మా కృష్ణయ్యను తీసుకువెళ్లారంటే ఇక్కడ మా అందరి జీవితాలు వ్యర్థం అవుతాయి. తమ పేరే అక్రూరుల వారు. తమ శరీరమంతా ఎంతో క్రూరత్వంతో నిండిపోయింది. విషనాగే నయం, కూరల్లోనే విషం ఉంటుంది. కృష్ణయ్యను మా నుంచి దూరం చేయకండి. అతను లేని మాకు ఈ గోకులం, ఈ బృందావనం, ఈ ఉద్యానవనాలు, ప్రకృతి సౌందర్యం సమస్తం శూన్యమే. ఇది మా కంఠంలో ప్రాణం ఉండగా జరగడం అసాధ్యం. అందుకే ఇలా అడ్డుగా పడుకున్నాం. కృష్ణయ్యను తీసుకువెళ్ళదలుచుకుంటే రథాన్ని మా దేహాల మీద నుంచి తీసుకెళ్ళండి. కృష్ణయ్యే మాకు లేకుంటే ఇక మాకు ప్రాణాలతో పనే ఉంది. మా యందు దయ చూపించండి అక్రూర్ల వారు. మా బ్రతుకులు శూన్యం చేయకండి. మా కృష్ణయ్యను గోకులం నుంచి తీసుకువెళ్ళకండి. మీలో ఏ ఒక్కరూ నన్ను అర్థం చేసుకోవడం లేదు. మీ కృష్ణయ్య మాతాపితల ఆజ్ఞను నేను పాటిస్తున్నాను. అంతేకాక వారి ఆజ్ఞను పాటించడం కుమారుడుగా అతని ధర్మం. మాకు ధర్మాధర్మాల గురించి చెప్పకండి. మేం మామూలు గోపికలం. ఇవన్నీ మాకు అర్థం కావు. మాకు తెలిసిందల్లా ఒక్కటే. చిన్ననాటి నుంచి ఒక అమాయకురాలి హృదయంలో ప్రేమ జ్వాలను రగిలించి నేడు ఈ విధంగా వదిలేసి వెళ్ళిపోవడం ధర్మం కాదు, మహాపాపం, అన్యాయం. అసలు వీరితో ఏమిటే? ఆ నిర్దయుడు కృష్ణయ్యను చూడు. మనం ఇంతగా బాధపడుతున్నా కూడా తనకేమీ పట్టనట్టు ఎలా కూర్చున్నాడో అమాయకుళ్ళా. నువ్వేమీ అడగవా అక్రూర్ల వారిని? ఇప్పుడు నేనేమీ అడగలేను. ఎందుకని అడగలేవు? ఎందుకంటే ఇది మా మాతాపితల యొక్క ఆజ్ఞ. అందుకే నేను వారితో వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇలా మీ మాతాపితల ఆజ్ఞకు బద్ధుడివై వెళ్ళవలసి ఉంటుందని నువ్వప్పుడు ఆలోచించలేదా? మురళిని మ్రోగించి నీ ప్రేమ బంధంలో మమ్మల్ని బంధించావెందుకు? ప్రేమను పంచిచ్చావే, మరి అప్పుడైనా ఆలోచించలేదా? మరికొన్ని బంధాలున్నాయని అవి నిర్వర్తించడానికి ఇలా ఈ ప్రేమ బంధాలను తెంచుకొని పోవాలని. మీరెందుకు వేదన చెందుతున్నారు? ఇప్పుడు బంధాలు తెంచుకున్నానని ఎవరన్నారు? మమ్మల్ని ఇలా వదిలేసి వెళుతున్నావు. దీన్ని తెంచుకోవడం కాక ఏమంటారు? నువ్వు అమాయకంగా మాట్లాడుతున్నావు. ఈ ప్రేమ బంధం నేను మీకు దగ్గరగా ఉంటేనే దృఢంగా ఉంటుందా? నేను మీకు దూరం అయితే ఈ బంధం తెగిపోతుందంటావా? అంటే మీరు ప్రేమ బంధాన్ని అర్థం చేసుకోలేదన్నమాట. అందుకే ఇలా నన్ను వెళ్ళనివ్వకుండా అడ్డుపడుతున్నారు. దీని అర్థం ఒక్కటే, మీరెవ్వరూ ఎప్పుడూ నన్ను ప్రేమించలేదని. ఏమన్నా? మేము ప్రేమించలేదా? ప్రేమించకపోతే ఈ కన్నీళ్లు, దుఃఖం, బాధ మాకెందుకు? ఈ కన్నీళ్లు, బాధ, దుఃఖం కేవలం మోహం వల్ల కలుగుతాయి. ఇలా మీరంతా దారికి అడ్డుపడటం, విలపించడం ప్రేమకు నిదర్శనం కాదు, కేవలం మోహానికి ప్రదర్శన. దీన్ని నువ్వు మోహ ప్రదర్శన అంటున్నావే?
ఇది ప్రేమలోని ఆసక్తత, ప్రేమ యొక్క బలిదానం.